చెరుకుంపాలెం వడ్లమూడి శ్రీనివాసరావు అని నాగయ్య గారు అన్నయ్య. ఆయన డిప్యూటీ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యాడు. 1,23,000 పెన్షన్ ఆయనకి. ఏం సార్ కాయలు ఏమైనా అంటించారా? అమెరికాలో అంటించారా మీరు? ఈ కొమ్మ తీసుకెళ్ళి బాగుంది. వాడు దేశం పోయి చూపించాలని తీసుకుంటే ఇంకోటి తీసుకోండి మంచిది. ఉండయి కాదు కాసినండి అంటించినవి కాదు. అతికిచ్చినట్టే ఉందిలేండి. కాదు మీరు కూడా ఒకటి ఇచ్చారా? మనం ఎరగొట్టకూడదు, రైతులుగా మనం. బాగుందండి భీష్మ. చూసిన వాటిల్లో కన్నా ఇది గైరుగుంది. బాల మీద కూడా ఇదే బెస్ట్ ఉంది భీష్మ. అంటే దీని తర్వాతే బాల. రైతులు వేసుకోవచ్చు అంటారా? రైతులు వేసుకోవటం కాదు, ఇప్పటాల నుంచే ఉరుకులు పెడతారు. మీరు విత్తనాలు ఇవ్వాలి కానీ. ఏమండి రైతులు మీకు నచ్చిందండి మీరు వచ్చిన చూసినందుకు? ఎట్లా ఉంది వచ్చినందుకు? ఇప్పుడు మీరు కూడా వేసారు కదా నల్లి, మీ దానిలో ఎట్లా ఉంది ఎఫెక్ట్? దీని ఎఫెక్ట్ ఎట్లుందండి? పై తలకాపులు లేవు, పోయినాయి. పడుతుంది, తలకాపు వస్తుంది దీనికి. ఇవాళ డేట్ ఎంత అండి? మార్చి 1వ తారీఖు. మార్చి 1వ తారీఖు నాడు ఎలా ఉంది తోట? బాగుంది. వేసుకోవచ్చండి మీరు విత్తనాలు ఇవ్వాలి కానీ. పురుగు మందులు కూడా లో మెయింటెనెన్స్ అండి, తక్కువ రకాలు. ఈ బాండ్కి ఇచ్చాడు ఈయన ఐటీసీ వాళ్ళకి. 14,800 వేసారు రేటు కింట. కల్లంలో కాయలు ఉన్నాయి, ఎండుకాయలు కూడా చూడండి. కలుపుకోవచ్చు మనం. తర్వాత రైతుని కలుపుతాను ఉన్నాడు కాదండి, చేలో ఈ టైప్ లో ఉన్నాడు, కల్లంలో చూడాల్సిన అవసరం లేదు. కాదు రైతుని అడగండి మీరు. మందులు కూడా తక్కువ మందులే కొట్టాడు, చిన్న మందులే. అట్లా కాదండి, కాయ ఇంత నూనె మెరుపుతుంటే తాలెందుకు పెట్టు. మీరు స్ప్రేయింగ్స్ కూడా దీనికి 15 రోజులకు ఒకసారి ఇచ్చారు. మీరు ఏం చేస్తారంటే వారానికో 5 రోజులకో కొడతారు మీరు సహజంగా. ఈయన 12 గ్యాప్ ఇచ్చాడు 52 ఎకరాల మీద. కనీసం స్ప్రేయింగ్ మధ్య 2 వారాల టైం దొరికింది. మినిమం 10 నుంచి 14 రోజులు, 12 రోజులు 14 రోజులు అట్లా ఇచ్చాడు. టైం పట్టింది ఆయనకి. క్వాలిటీ మందు కొడితే 15 రోజులు ఆగొచ్చు. పిచ్చి మందు కొడితే అది చెమటెమట కొట్టాలి. అంటే వాళ్ళు బాండ్ లో లేవండి, పెద్ద మందులు లేవు. ఇప్పుడు రకాలు లేవు. సిమోడిస్ లేదు, ఎక్స్పోనస్ లేదు, ఎలక్ట్రో లేదు, గ్రాసియా లేదు, జంపు లేదు, పోలీస్ లేదు, రోగారు లేదు. మీరు ఏదైనా ఒక 200 ఎకరం అయితే వస్తారంట వాళ్ళు. 200 ఎకరం అయితే వస్తారట ఏవిటి వాళ్ళు. ఖర్చులు కూడా చాలా, ఒక 50,000 తక్కువ పెట్టి పెడితేనే పండించాడండి పంట. దిగుబడి అధికం వస్తుంది. ఇది ఖర్చులు తక్కువలో పంట ఎక్కువ పండింది. రైతుకు కూడా ఉపయోగం అన్నమాట బాగా. మీరు రైతులకు ఇచ్చే సలహా మురళి బాగుందండి విత్తనం. అదొకటి యువతల పక్కన ఇటు కనబడి అది అట్లే పట్టుకో అంతే. ఎలా ఉంది బేరింగ్? ఎలా ఉంది మురళి? చిక్కదనం. వీళ్ళంతా కూడా చూడాలన్న ఆశతో పెద్ద రైతులండి. ఖమ్మంపాడు నుంచి వచ్చారు. ఒక్కొక్కరు 40 ఎకరాలు 30 ఎకరాలు వేసిన రైతులండి. ఆయన అయితే మాత్రం చెరుకుపాలెం నుంచి వచ్చాడు, నర్సరీ ఆయన కూడా చూడాలని ఆశతో వచ్చాడు. అక్కడి నుంచి ఆయన చూసి ఏదో నర్సరీలో ఉపయోగంగా రైతులకు ఉపయోగపడుతుంది అనే లెక్కలో వచ్చాడు. ఫోటోలు తీసుకుంటున్నాడు ఆయన. చూడండి ఆ చెట్టు చూడండి. ఒక చెట్టు ఈ చెట్టు లేపు రాంబాబు గారు. ఓకే లేపు పట్టుకోండి. ఇటు పక్క పట్టుకో కొంచెం జస్ట్ చివరి పట్టుకో అంతే. అంతే లేపు అంతే. మీరు వేసిన రకాలకి ఈ రకానికి ఏం తేడా గమనించారు? ఎదుగో లేకుండా చిన్నగా దీనికి తేడా ఏం గమనించారు? చూడండి ఎంత కాపు ఉందో. వైరస్ ఎంత కాపు ఉందో. వైరస్ అనే మాట లేదు, ఒక మొక్క కూడా దొరకదు. వైరస్ ఒకటే చెట్టు పెట్టుకుంది కదా. వైరస్ ఉంటే పోతలు రావండి, పింద కూడా సాగదు. ఇప్పుడు పచ్చికాయ కూడా రాదండి. గింజెత్తనం కూడా ఉంది బాగానే. కాయ చదువుతుందిరా, కాయ టైట్ లేదురా. అదే కష్టపడి మీరు పంట పండిస్తారు కాబట్టి మీకే తెలిసిద్దండి. మీ నిర్ణయం తర్వాత. ఇదంతా కోసారు. ఎంబడే తడిపారు కూడా మళ్ళీ. అవును అటు నుంచి వచ్చినాయి వారికి. ఎప్పుడో 4 రోజుల క్రితం కోయాలండి, ఇప్పుడు కొత్త అది.